భారత్ మాతా కీ ప్రారంభించాలి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వస్తూ ఉంది. రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరు. ప్రతిరోజు ఏదో ఒక వర్గం ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. మొన్న రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు ధర్నా చేశారు. నిన్న నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రైవేట్ టీచర్సు, లెక్చరర్స్ ధర్నాలు చేపట్టడం జరిగింది. గత 3 నెలల నుంచి రిజిస్ట్రేషన్ ఆపడం కారణంగా బిల్డర్సు, డెవలపర్సు, డాక్యుమెంట్ రైటర్సు, సామాన్య జనం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా 9 నెలలుగా పూర్తిగా వ్యాపారాలు దెబ్బతిని ఇప్పుడిప్పుడే అభివృద్ధి సాగనికి ముందుకు వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా డబ్బులు తీసి అన్ని వ్యాపారంలో పెట్టడానికి ముందు కొనసాగుతుంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోయిన కారణంగా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెళ్లిళ్ళు నిత్యమై పెళ్లి చేసుకోవడానికి వారికి ఉన్నటువంటి ఆస్తిని తాకట్టు పెట్టో లేకపోతే అమ్మి పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా సొంత ఇంటి కళ కోసం ఇంటి కోసం డబ్బు కట్టి కొత్త ఇంట్లోకి వెళ్దాము, ఇంటి ప్రవేశం చేసుకుందాము, గృహప్రవేశం చేసుకుందాము, పాత ఇంటిని ఖాళీ చేస్తామని చెప్పారు. అటుగాలేక ఇటుగాలేక వడ్డీలకు తీసుకొచ్చి ఇంటి కోసం వాళ్ళు ఇంటికి గడితే ఇప్పటి వరకు 3 నెలల నుంచి ఆగిపోవడం కారణంగా వడ్డీలు పడుతున్నాయి. చాలామంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వెంటనే ప్రభుత్వం ముద్దు నిద్ర వీడాల్సిందే. మేము పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎల్ఆర్ఎస్ను పూర్తిగా రద్దు చేయాల్సిందే. అన్ని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రియల్టర్లు, డెవలపర్లు, డాక్యుమెంట్ రైటర్స్ తోటి పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తాం. త్వరలోనే మీరు ఇదే ముద్దు నిద్ర మీరు వహిస్తే మేము రియల్టర్లు, డెవలపర్లు, సామాన్య జనంతో మీ ప్రగతి భవన్ ముట్టడిస్తాం, మీ ఫామ్ హౌస్ను ముట్టడిస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ.